ఎవ్రీవన్. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందాస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరంతా? మీరంతా హ్యాపీగా అండ్ హెల్తీగా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్‌లో అయితే నేను క్లియర్‌గా శివదేవుని కథ ఎలా చేసుకుంటారు, ఏంటి అనేది మీకు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతది. నేను లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ శివదేవుని కథ పట్టుకున్నాను. సో, ఆ వ్రతం చేసుకుంటున్నాను. అది 3 వీక్స్ చేయాలి. సో, ఇది థర్డ్ వీక్ అనమాట. సో, ఎందుకు మీతో గూడా షేర్ చేసుకోకూడదు. మీలో గూడా చాలామందికి యూజ్ అవుతది గదా! అని జెప్పేసి ఈ వ్లాగ్ అయితే షూట్ జేశాను. సో, నేను మార్నింగ్ అరౌండ్ 5:00కే లేసాను. సో, బయటికి రావాలంటే చాలా చలిగా ఉంటది. ఇంకా మార్నింగ్ 4:30కి అలా లేసి పని జేసుకోవచ్చు. బట్ ఈ చలికి బయటికి రావాలి అనంటే కొంచెం చల్లగా ఉంటుంది. అండ్ అలానే భయం గూడా వేస్తది నాకు. ఇంకా మా హస్బెండ్‌ని ఎందుకులే లేపడం అని జెప్పేసి లేపను. బట్ తను లేసి ఇంకా వచ్చేస్తున్నారనమాట. నాకు అంటే ఓపెన్ ప్లేస్ ఉంటది గదా! భయమేస్తా ఉంటది. ఇంక లోపల అయితే వర్క్ చేయడానికి ఏమీ లేదు. ముందు రోజే నైట్ నేను కిచెన్ కౌంటర్ టాప్ అండ్ గిన్నెలన్నీ కడిగేసుకున్నాను. మనం ఇలా మార్నింగే లేసి కొంచెం బయట చల్లుకొని, ఇంట్లో కూడా తుడుచుకొని, ముగ్గులు పెట్టుకున్న తర్వాత ఇంకా పూజ మళ్ళీ మార్నింగ్ గూడా దీపం పెట్టేసేయాలి. దీపం పెట్టేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ పూజుంటదనమాట. సో, ఈవినింగ్ వరకి నేను డేని ఎలా మేనేజ్ జేస్తాను, ఇంకా మా పాపతో అండ్ ఆఫీస్ లంచ్ బాక్స్ ఇవన్నీ ఎలా ప్లాన్ జేసుకుంటాననేది గూడా మీతో షేర్ జేసుకుంటాను. సో, ఇంకా ఇక్కడ నేను పూజ వస్తువులన్నీ కడిగేసి పక్కన పెట్టేశాను. ఇంకా బయటకొచ్చేసి స్నానం చేసిన తర్వాత మాత్రమే నేను గడప గడుగుతాను ఎప్పుడైనా సరే. ఇంకా గడపకైతే పసుపు రాసి ఇలా ముగ్గేస్తాను. ఇంకా బయట పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వంట రూమ్‌లోకి వెళ్ళాల్సిందే. ఎందుకంటే చిన్న పాప ఉంది కదా! మాకు బృందా పాప. తను ఇంకా లేస్తదనమాట. ఆల్మోస్ట్ లేసింది గూడా. తన కోసమని పాలు పెట్టేసి మేము హాట్ వాటర్ పెట్టేస్తున్నాను. బాటిల్‌లో పోసి పెడితే యాజ్ యూజువల్ మా హస్బెండ్ అండ్ బృంద ఇద్దరు తాగేస్తారు. అండ్ కంపల్సరీ మనం ఈ పూజ చేసినప్పుడు మాత్రం ప్రసాదాలైతే పొద్దున్న ఇలా నానబెట్టుకోవాలి. బెల్లం నీళ్ళు అండ్ కొంచెం పెసరపప్పు. సో, మేము పొట్టు పెసరపప్పు వాడతాం కాబట్టి అదే నేను నానబెట్టాను. ఈరోజు ముత్తైదులకు వాయినం గూడా ఇవ్వాలని జెప్పేసి నేను కొద్దిగా ఎక్కువే నానబెట్టి పెట్టాను. ఇంకా దాని తర్వాత లంచ్ బాక్స్‌లోకి రైస్ అండ్ ఈరోజు పప్పు గూడా చేస్తున్నాను. పప్పు అండ్ చారు అండ్ అరటికాయ కర్రీ అనమాట. చాలా డేస్ అయింది అరటికాయ కర్రీ వండుకొని. సో, ఇంక నేను పూజ స్టార్ట్ చేసే కంటే ముందే ఇలా అయితే అన్నీ నానబెట్టేసి ఇంకా లంచ్‌కి ఏమేమి అవసరమో అదంతా రెడీ పెట్టేసుకొని పెట్టుకుంటాను. కొన్ని పూజకి కావాల్సిన వస్తువులు తీసుకొద్దామని జెప్పేసి మా హస్బెండ్ గూడా స్నానం జేసి బృందాన్ని తీసుకొని బయటికెళ్లారు. ఇంకా వాళ్ళొచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ నూనె, వత్తులు అన్నీ వేసి రెడీ పెట్టుకుంటున్నాను. చిన్న పిల్లలున్న ఇంట్లో అయితే పూజ ఒకేసారి చేయడం చాలా ఇబ్బంది. సో, అందుకే నేను ఇలా ప్లాన్ చేసుకొని చేస్తాననమాట. ఇంకక్కడ అవన్నీ సర్దేసుకున్న తర్వాత వంట రూమ్‌లోకొచ్చి కొన్ని బోళ్ళుంటే అవన్నీ గూడా సర్దేస్తున్నాను. దీని తర్వాత నేను స్టవ్ పైన మళ్ళీ పప్పు పెట్టేసి, ఇంకా రైస్ పెట్టేసి మా హస్బెండ్‌కి చెప్దాము చూడమనని జెప్పేసి, ఇంకా వంట రూమ్‌లోకొచ్చాను. నేను ఎప్పుడు దీపం అంటే దేవుడికి పెట్టే కంటే ముందు కంపల్సరీ వంట రూమ్‌లో వంట చేసేదుంటే కంపల్సరీ ఆగ్నేయ దీపం పెడతాను. ఇలాంటి స్పెషల్ డేస్‌లో పండుగలప్పుడు గానీ, ఇలాంటి వ్రతాలు చేసుకున్నప్పుడు గానీ, ఎందుకో తెలీదు అది అలవాటయిపోయింది. అండ్ మనం శుక్రవారం ఈవినింగ్ ఈ ఆగ్నేయ దీపం పెడితే లక్ష్మీదేవికి చాలా ఇష్టమంట. సో, అలా శుక్రవారం పెట్టినా గూడా మంచిదే. ఇంకా నేను స్టవ్ పైన అన్నీ పెట్టేసి మా హస్బెండ్‌కి చెప్పాను చూసుకోమని. ఇక్కడైతే నేను పూజ చేసేస్తున్నాను. యథావిధి మనం డైలీ ఎలా చేస్తామో ఇంకా మార్నింగ్ గూడా అలానే పూజ చేయాలి. సో, నేనైతే ఇక్కడ పంచగవ్య దీపాలలో అయితే దీపం వెలిగిచ్చేసాను. ఇంకా పూజ అయిన తర్వాత మళ్ళీ ఇంకా బ్యాక్ టు వర్క్ అనమాట. లంచ్ బాక్సెస్ కట్టాలి. సో, ఎంత మార్నింగ్ లేసినా గూడా కొద్దిగా అయితే హడావిడి ఉంటది. ఎందుకంటే పూజ దగ్గర మనం ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటాం కాబట్టి కొంచెం టైం పడతది. హడావిడిగా అయితే పూజ చేయలేము. వంట అయితే చేయొచ్చు గానీ, ఇంక అప్పటికి మా వారు టైం అవుతుంది అని అంటున్నారు గానీ, ఇంకొక 40 మినిట్స్ ఉంది తను వెళ్ళడానికి. సో, ఇంకా మధ్య మధ్యలో మా బృంద గూడా వస్తది మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి. సో, ఇంకా లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి. ఇంకా నేను తనకైతే ఇక్కడ టిఫిన్ పెట్టేస్తున్నాను. ఈరోజైతే సింపుల్‌గా చేశాను. దొడ్డుది గోధుమ రవ్వ ఉంటది గదా! మనం సన్నటిది దానికన్నా ఇలా దొడ్డు గోధుమ రవ్వ అయితే చాలా బావుంటది. అండ్ హెల్త్ కూడా చాలా బావుంటది. న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నేను కొంచెం దానిపైన బీట్రూట్ పెట్టి, ఒక బనానా అండ్ వెజిటబుల్ జ్యూస్ ఇదైతే క్యారెట్ అండ్ టమాటో జ్యూసు, ఇంకా 2 క్యాష్యూస్ ఇలా అయితే సింపుల్‌గా ఇచ్చేసాను. సింపుల్ అంటున్నాను గానీ అది చాలా హెల్తీ అనమాట.
ఇంకా మా కజిన్ వాళ్ళ పాప వచ్చిందని చెప్పాను కదా! తను గూడా ఉంది. సో, తనకు గూడా పెట్టేశాను. అండ్ ఇక్కడైతే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ ఎళ్ళిన తర్వాత నేను ఎలాగో ఇంకా మనం ఈరోజు అంతా ఫాస్టింగ్ గదా! సో, స్నానం చేసే వంట చేయాలి గాబట్టి, ఇంకా నేను దాని తర్వాత మళ్ళీ రసం పెట్టేసి అరటికాయ కర్రీ గూడా చేసేసాను. మా హస్బెండ్ ఇంక వద్దులే బాగా హడావిడి పడతావు గదా! ఒక్క కర్రీ చేసి పెట్టు. ఇంకా అదైతే ఈవినింగ్ వరకి నేనొచ్చాక కూడా తినొచ్చు గదా! అని చెప్పేశారు. సో, ఇంక అలా నేను తనెళ్ళిపోయిన వెంటనే చేసేసాను. వంట పనైతే పూర్తయింది. దాని తర్వాత ఇక్కడ నేను సాయంత్రం వ్రతానికి ఏవైతే కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే మా డే అంతా మళ్ళీ బృందా వాష్‌రూమ్‌కెళ్ళడము, ఇంకా తనకి స్నానం చేపియడం ఉంటది గాబట్టి అన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాననమాట. మెయిన్‌గా మనకి ఈ వ్రతం చేసినప్పుడు ఏంటంటే మనకి 3 రకాల పువ్వులు కావాలి. ఈ 3 రకాల పువ్వులు నేనైతే చామంతి అండ్ కొన్ని గులాబీలు తెచ్చుకున్నాను. ఈ కనకాంబరాలైతే మా అక్క వాళ్ళ ఇంటికెళ్ళామనమాట లాస్ట్ సండే. సో, అక్కడ తీసుకొచ్చున్నాను. ఇంక ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇక్కడైతే చాలా కాస్ట్ ఉన్నాయి. ఇంక అప్పుడప్పుడైతే దొరకట్లేదు. సో, మీ దగ్గర ఏ రకాల పువ్వులున్నా సరే ఒక 3 రకాల పువ్వులైతే దాంతోనే దండ అల్లాలనమాట శివదేవుడికి. ఈ పూజలో స్పెషల్‌గా 3 రకాల పువ్వులను వాడతారు. సో, నేనిక్కడైతే దండ కట్టేసి పెట్టుకుంటున్నాను. ఈ శివదేవుని కథ మనం శ్రావణ మాసంలో గానీ, కార్తీక మాసంలో గానీ ఏ ఒక్క సోమవారం స్టార్ట్ చేసినా సరే 3 సోమవారాలు జేసుకోవాలి. మధ్యలో ఒక్క సోమవారం మనకి పడకపోయినా సరే, మనం మళ్ళీ నెక్స్ట్ వారం నుంచయితే కౌంట్ అవుతదనమాట. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ ఒక వారం చేశారు. నెక్స్ట్ వారం పడలేదు. సో, మళ్ళీ వచ్చే వారం అది సెకండ్ వారంగా కౌంట్ అవుతదనమాట. సో, అలా పూజ చేసుకోవచ్చు. ఎన్నో ఇయర్స్ నుంచి నేను అనుకుంటున్నాను. మా మమ్మీ బాలేనప్పటి నుండి 6 ఇయర్స్ అయింది ఇప్పటికి. సో, ఇప్పటికి నాకు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు ఈ వ్రతం చేసుకోవడానికి. ఇంక నేను చిన్న పాప ఉంది గదా! ఎలా అవుతదో ఏంటో అని అనుకున్నాను గానీ, కొంచెం ఇంకా 3 వారాలైతే బానే అయ్యింది. ఈ వారం కొద్దిగా తను అల్లరి చేసింది కానీ, ఓకే పర్లేదు మంచిగానే చేసుకున్నాను పూజ. ఇంకిక్కడైతే నేను అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంక దీని తర్వాత మళ్ళీ డే అంతా నేను బృందాతో స్పెండ్ చేయడము, ఇంకా బృందాకి తినిపియడము అలా ఉంటదనమాట. మనం డే అంతా ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి, మనం పాలు గానీ, ఫ్రూట్స్ కానీ ఏవైనా తినొచ్చు. మరీ ఖాళీ కడుపుతో ఉండి కూడా దేవుడికి పూజ చేస్తే దేవుడు గూడా మెచ్చడు అనంటారు. ఇంకా నేనైతే కొన్ని పాలు తాగనే యాజ్ యూజువల్ నాకు డే అంతా కొంచెం 12:30, 1 అవుతది నేను బ్రేక్‌ఫాస్ట్ చేసేసరికి. సో, నాకు అలవాటు కాబట్టి ఫాస్టింగ్ అప్పుడు గూడా నాకేమంతా అనిపివ్వదనమాట. సో, బనానా అండ్ పాలైతే తాగుతాను. ఇంకా ఆ రోజు క్రిస్మస్ కాబట్టి మా పక్కన వాళ్ళు క్రిస్టియన్స్ పక్క బిల్డింగ్ వాళ్ళు. సో, వాళ్ళ పాప బృందాకి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇచ్చింది. అసలు ఇంక ఐస్ క్రీమ్ చూడగానే అసలు ఎట్లా వెలిగిపోయిందంటే తన మొఖము. ఈ మధ్య అస్సలు ఇప్పివ్వట్లేదు. నేను ఇంట్లోనే చాక్లెట్స్ చేస్తున్నాను. ఇంకా ఐస్ క్రీమ్ జోలికి అస్సలు వెళ్ళనివ్వట్లేదు. బట్ ఇంక వాళ్ళు ఇచ్చేసారు కదా! తినేసింది. ఇంక ఈలోపు నేను మళ్ళీ స్నానం చేసేసాను. ఈవినింగ్ గూడా మనం స్నానం చేసేసి మళ్ళీ మనం డ్రెస్ కాకుండా చీర కట్టుకొని పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను నాకు ఆవు పేడ దొరకదు కాబట్టి పంచగవ్య దీపాలుంటాయి గదా! దాంట్లోంచి కొంచెం తీసుకొని ఇక్కడ అలకాలన్నట్టు. అలికేసి మళ్ళీ ఒక పీట వేసుకోవాలి. పీట వేసుకున్న తర్వాత దానిపైన గూడా ముగ్గేసుకోవాలి. ఇప్పుడు అలికిన దానిపైన గూడా ముగ్గు వేయాలి. నేను చూపియలేదు. ఇక దానిపైన ఒక ఎర్రటి బ్లౌజ్ పీస్ వేసుకొని దానిపైన గూడా మళ్ళీ ముగ్గేసుకోవాలనమాట. ఏసుకొని శివదేవుని కుటుంబం మొత్తం ఉన్నదైనా సరే, లేదా వినాయకుడు ఉన్నా సరే ఒక ఫోటో తీసుకొచ్చి మనం పెట్టుకోవాలి. ఇంట్లో ఉంటే పర్లేదు. నా దగ్గర లేదు గాబట్టి తెచ్చిపెట్టుకున్నాను. ఇంకా నేను అక్కడ ఆ బాక్సెస్ ఎందుకు పెట్టానంటే ఫోటో ఆగట్లేదు. ఇంకా ఈ మారేడు దళాలైతే నేను మా అక్క వాళ్ళ ఊరు నుండి తెచ్చుకున్నాను. ఇంకా కొన్ని పువ్వులు. మనం ఒకటి మంగళారతి ప్రిపేర్ చేసుకోవాలి. దాంట్లో 2 దీపాలుండాలి. దేవుడి దగ్గర వెలిగించేవి గూడా 2 దీపాలుండాలి. మనం ఫస్ట్ ఏ పూజ స్టార్ట్ చేసినా వినాయకునికి పూజ చేయాలి అని అంటారు గదా! నేనిక్కడ వినాయకుడికి పూజ చేసేసి నైవేద్యం పెట్టాను. ఇంకా ఆ తర్వాత శివ పార్వతులిద్దరికీ పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఇంకొక మారేడు దళం పెట్టేసి, పువ్వులు పెట్టేసి నేను ప్రసాదం గూడా పెట్టేశాను. దాని తర్వాత మనం ఏం చేయాలంటే శివదేవుని అష్టోత్తరాలని ఉంటాయి శివదేవుని కథ బుక్కులో. అవన్నీ చదువుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టేయాలి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ దేవుడికి మంగళహారతి ఉంది గదా! ఆ మంగళహారతితో హారతి చూపించాలనమాట. ఈ టైంలోనే మనం ఏవైతే ప్రసాదాలు చేసుకున్నామో ఆ ప్రసాదాలు గూడా పెట్టాలి. 2 రకాల ప్రసాదాలైతే అయ్యాయి గదా!
అంటే పెసరపప్పు నానబెట్టిన దాంట్లో బెల్లం తురిమేయాలి. అండ్ అలానే బెల్లం నీళ్ళున్నాయి గదా! దాంట్లో కొంచెం వరిపిండి వేసి కలపాలి చలివిడిలాగా. ఇంకా దాని తర్వాత కొబ్బరి కొట్టాం గదా! ఆ కొబ్బరి ముక్కల్ని గూడా మనం తీసి బెల్లంతో కలపాలి. ఇవి 3 రకాల నైవేద్యాలవుతాయి దేవుడికి. దాని తర్వాత ప్రదక్షిణ చేసేసి సమర్పయామి అని అనాలి. అన్న తర్వాత ఇప్పుడు శివదేవుని కథ చదువుకోవాలి. శివదేవుని కథ చదివిన వాళ్ళకి, విన్న వాళ్ళకి గూడా పుణ్యం అని అంటారు. సో, ఇంక శివదేవుని కథ చదివిన తర్వాత లాస్ట్‌లో మనం ఇలా హారతి ఇవ్వాలి. కర్పూర హారతి. ఇంకా కర్పూర హారతి ఇచ్చేసి మళ్ళీ సమర్పయామి అని జెప్పేసి ఆ హారతి ఫస్ట్ మనం కళ్ళకద్దుకున్న తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలనమాట. ఏ హడావిడి ఉండదు. చాలా సింపుల్‌గా అయిపోతది. పెద్ద పెద్ద వ్రతాలు చేసే వాళ్ళకైతే చాలా నియమాలుంటాయి. ఈ పూజకి భక్తి అండ్ శ్రద్ధ ఇవి నియమాలనమాట. ఇంకా పూజ అయితే అయిపోయింది. మారేడు దళాలతో లాస్ట్ నా దగ్గర ఎన్నుంటే అన్ని 108 లేవు గానీ 41 ఉండే అవి పెట్టి మిగతావి పూలు గూడా పెట్టేశాను. పెట్టిన తర్వాత మళ్ళీ నేను దేవుణ్ణి మనం కదిలించాలి ఎప్పుడు ప్రసాదం తీసుకున్న తర్వాత. సో, నేనైతే ఇక్కడ ముత్తైదువులను పిలిచాను గానీ ఎవ్వరు అంటే రాలేదు. వాళ్ళకి కుదరలేదంట. ఇంకా నేను మా కజిన్ వాళ్ళ పాపని అడిగితే, మా అక్క వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసి అడిగితే, అమ్మవారికే ఇవ్వచ్చు వాయనం అనంటే, ముందుగా ప్రసాదం తీసుకునే కంటే ముందే ఇక్కడ అమ్మవారికి ఇచ్చేశాను. అమ్మవారి కన్నా పెద్ద ముత్తైదు ఎవరు లేరు గదా! సో, అందుకే నేను అక్కడ అమ్మవారికి హ్మ్, వాయనం ఇచ్చేసిన తర్వాత బృందాకి ప్రసాదం ఇచ్చేసి, ఇంకా నా చిట్టి తల్లి కన్నె ముత్తైదుకి పసుపు బొట్టిస్తున్నాను. అసలెంత హ్యాపీగా ఫీల్ అయిందో. నాకైతే ముద్దు కూడా పెట్టేసింది. ఇంక నేను తనకిచ్చేసాను. ఇంట్లో ఏదైనా సరే ఫస్ట్ తనకే ఇస్తాను. ఇంక ఇచ్చేసిన తర్వాత మనం ఇన్ ఎవరైనా వాయనానికొచ్చినా, ఇంట్లో ఎవరైనా ఉన్నా ఇంక వాళ్ళకి గూడా ప్రసాదం పెట్టిన తర్వాత మనం గూడా ప్రసాదం తీసుకోవాలి. ఇక్కడైతే నేను మా హస్బెండ్ కోసం ఎదురు జూస్తున్నాను. తను వస్తే తనకి గూడా ప్రసాదం పెట్టి నేను తీసుకుందామని. కొద్దిగా లేటొచ్చారు. బట్ వచ్చేసారు. ఇంకా వచ్చిన తర్వాత తను గూడా పూజ చేస్తున్నారు. వీలైతే హస్బెండ్ గూడా మనతో ఉండి పూజ చేస్తే గూడా చాలా మంచిది. ఇంకా వచ్చిన తర్వాత నేను తన ఆశీర్వాదం తీసుకున్నాను. ఇదైతే కంపల్సరీ తీసుకోవాలి. తన ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇక తనకైతే ప్రసాదం పెట్టేసి నేను గూడా తీసేసుకున్నాను. దాని తర్వాత మనం ఇప్పుడు ఏం జేయాలంటే కొన్ని వ్రతాలకైతే నెక్స్ట్ డే మనము కదిలించాలి గదా పీట. ఈ వ్రతానికైతే మనం అదే రోజు పీట కదిలించేసుకోవచ్చు. కానీ నేను అక్కడ ఉన్నవన్నీ ఏవి సర్దను. నెక్స్ట్ డే మార్నింగ్ సదురుతాను. ఇంకా నేను మళ్ళీ కిచెన్‌లోకొచ్చాను. ఇంకా మనము ఫాస్టింగ్ ఉంటాం గదా! ఆ రోజు నైట్ మాత్రం రైస్ తినేసి ఫాస్టింగ్ వదిలేయొచ్చు. సో, ఈ వ్లాగ్‌లో అయితే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీతో కూడా ఈ వ్రతం గురించి షేర్ చేయండి. సో, ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం.